నల్గొండలో వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. అంతకుముందు జిల్లా కేంద్రంలోని మొదటి గణపతి విగ్రహం దగ్గర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్లు ప్రత్యేక పూజలు చేశారు. నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. నల్గొండలో వినాయకుడి నిమజ్జనం శోభాయాత్రపై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సాయి ఇప్పటికే గణేష్ ఏవైతే ప్రతిమలు ఉన్నాయో అన్నిటిని కూడా నిమజ్జనానికి తరలిపోతున్నాయి. మొదట నల్గొండ కేంద్రంగా మొదటి విగ్రహాన్ని కొద్దిసేపట్లో ఇక్కడ ఫస్ట్గా నిమజ్జనానికి తీస్తారు. ఆ తర్వాత జిల్లాలో ఉన్న విగ్రహాలన్నిటిని కూడా తీయడం ఆనవాయితీగా వస్తుంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10,000కు పైచిలకు విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తుతో పాటు రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల అధికార యంత్రాంగం మొత్తం కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. ప్రస్తుతం ఇప్పుడు మొదటి విగ్రహం దగ్గర ఎట్లా ఉన్నది, ఏవైతే నిమజ్జనానికి సంబంధించి ఎక్కడైతే నిమజ్జనం చేస్తున్నారో అక్కడ ఎట్లా సెక్యూరిటీ ఉంది, మనతో పాటు మాట్లాడేందుకు డిఎస్పీ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్, గణేష్ నిమజ్జన యాత్ర అంటే బాగా అడావిడి ఉంటుంది, అది ఓల్డ్ సిటీ నుంచి పోవాలంటే ఎట్లా ఉన్నది, సెక్యూరిటీ ఎట్లా ఉంది? ఈరోజు నల్లగొండ పట్టణంలో నవరాత్రులు పూర్తి చేసుకొని గణేష్ శోభయాత్ర ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపట్లో మంత్రి గారు, మన ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా ఇప్పుడు పూజలు చేయడం జరిగింది. ఈ శోభయాత్రకు సంబంధించి ఎస్పీ గారి ఆదేశానుసారము దాదాపు 400 మంది పైగా మేము సిబ్బందితో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1 టౌన్ అనేది గతంలో సెన్సిటివ్ ఉండే, కానీ ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది. ఎనీహౌ మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఆల్ ప్రికాషన్స్, సీసీ కెమెరాలు అయితేనేమి, ఆ తర్వాత ఎన్ రూట్లో ఉన్నటువంటి బందోబస్తు పికెట్స్, ఆ తర్వాత విగ్రహాలకు సంబంధించినటువంటి ప్రతి చోట కూడా ఒక కానిస్టేబుల్ని ఇస్తూ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నిమజ్జనం చేసే ఇమ్మర్షన్ పాయింట్ ఏదైతుందో వల్లభరావు చెరువు, అదే బతుకమ్మ కుంట అంటారు దాన్ని, దాంట్లో కూడా అక్కడ కూడా 4 క్రేన్లు, అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ కూడా 2 సిఐలతో పాటు దాదాపు ఒక 50 మందిని అక్కడ కూడా బందోబస్తు గురించి ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాట్లు అన్నీ పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాము. ఖచ్చితంగా ఈరోజు పీస్ఫుల్గా జరగడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అదేవిధంగా మన 14th మైల్ అలీనగర్ ఏదైతే ఆలియాలో ఉందో అక్కడ కూడా 9 ఫీట్లు, అంటే 10 ఫీట్లు పైబడ్డాయేమో అక్కడికి వెళ్తున్నాయి. 9 ఫీట్ల వరకు ఉన్నటువంటి విగ్రహాలు వచ్చేసి ఇక్కడ వల్లభరావు చెరువులో ఏమని చెప్పేసి పబ్లిక్ విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా డీజేలు ఏర్పాటు చేయకుండా గట్టి ఆదేశాలు ఇవ్వడము, అదేవిధంగా గతంలో ఏవైతే కేసులు ఉన్న వాళ్ళైతేనేమి కమ్యూనల్ హిస్టరీ షీటర్స్, రౌడీ షీటర్స్ అంతా కూడా ఎస్పీ గారి ఆదేశానుసారం తహసీల్దార్ ఎదురు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. డీజే వాళ్ళను కూడా బైండ్ ఓవర్ చేశాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నాము. ఖచ్చితంగా పీస్ఫుల్గా జరుపుతామని హామీ ఇస్తున్నాము. చాలా మంది వేల మంది వస్తుంటారు, వేల మంది వచ్చే భక్తులకు కూడా ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, అదేవిధంగా వెంటనే పంపించే ప్రయత్నం చేయడానికి ఎట్లా వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు? ఆల్రెడీ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సార్ ఆదేశానుసారం అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో, ముఖ్యంగా గ్రూప్స్ ఆర్గనైజర్స్ అందరు కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు అన్నీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. దాని ప్రకారం ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అందరూ కూడా నిమజ్జన శోభయాత్ర ప్రశాంతంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాం. అధికార యంత్రాంగం ఎంత ఎఫర్ట్ పెడతారో ఉత్సవ సమితి కూడా అంతే ఎఫర్ట్ పెడుతుంది. భక్తులకు కూడా తాగునీటి సౌకర్యాలు, అదేవిధంగా పులిహోర ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎట్లా ఉన్నది, ఏమేమి ఏర్పాట్లు చేస్తారు? నల్గొండ అంటే 1వ నెంబరు, మరి జిల్లా కేంద్రం ఉమ్మడి జిల్లాలో మరి జిల్లా కేంద్రమైన 1వ నెంబర్ దగ్గర భారీ ఎత్తున మరి ఇది ప్రారంభించిన తర్వాతనే మిగతా విగ్రహాలు పోతాయి. అంటే స్వచ్ఛంద సంస్థలు మొత్తం కూడా ఎక్కడికక్కడ భక్తులకి ఈ 9 రోజులు నవరాత్రి ఉత్సవాలలో మరి ప్రతిరోజు భక్తితోని మరి వినాయకుడిని పూజించిన తర్వాత ఆ విఘ్నేశ్వరుడు కూడా ఈ రాష్ట్రంలో మరి వరదల తర్వాత అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే జ్వరాలతోని, డెంగ్యూతోని అనేక సమస్యలతో బాధపడుతున్న క్రమంలో విఘ్నేశ్వరుడు ఆ పూజలు అందుకున్న తర్వాత ఇలా రాష్ట్రము మరి ఆరోగ్యంగా ఉన్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా నల్గొండలో ఎప్పుడు కూడా మరి రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మరి 1వ నెంబర్ దగ్గర మరి ప్రారంభం అవుతూ ఉంటుంది. మరి ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా మంచి బందోబస్తు, భక్తిభావంతో మరి గణేశుని నిమజ్జన శోభయాత్ర సాగుతూ ఉన్నది. మరి అదేవిధంగా భక్తులకి మరి శోభయాత్రలో మరి వాటర్ కానీ, అదేవిధంగా పులిహోర ప్యాకెట్స్ కానీ ఇవన్నీ కూడా మరి స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా మున్సిపాలిటీ ద్వారా మరి అందిస్తూ ఉన్నారు. భక్తులు మరి పెద్ద ఎత్తున మరి రావడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు శోభయాత్ర నల్గొండ చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర ఎప్పటికి కూడా మరి గణపతి 1వ నెంబర్ దగ్గర జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమంలో వేలాదిగా వచ్చేసి
మరి భక్తులు పాల్గొనడం జరుగుతూ ఉంది. పోలీసు, రెవెన్యూ, వివిధ సిబ్బందితో పాటు పెద్ద ఎత్తున అటు అధికార యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా ఎన్జిఓస్తో పాటు ఏదైతే ఉత్సవ కమిటీ కూడా యాక్టివ్గా భక్తులకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు పోతున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా గణేష్ నిమజ్జన యాత్రకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.